ఈ రోజు నేనైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటి శారీస్ ఇంత మంచిగా ప్రిప్లీట్ చేసి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు అనుకోకండి. బ్యాక్ స్టోరీ మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. హే హాయ్ దివాస్, వెల్కమ్ టు దివా డ్రీప్లీట్స్. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నా దగ్గరికి ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు శారీస్ ప్రీప్లీటింగ్ కి ఇవ్వడానికి. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ లో మేకప్స్ అండ్ ఫేషియల్ సెషన్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు టైం ఉండట్లేదు, సో మీ పేజ్ గురించి తెలిసి వచ్చాను అన్నారు. తర్వాత మీరు బాక్స్ ఫోల్డింగ్ అండ్ సెమీ ఫ్లఫీ ప్లీట్స్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని అడిగారు. నేను కాస్ట్ చెప్పాను. చెప్తే అంతెందుకండి, బయట 100-150 కంటే ఎక్కువ తీసుకోవట్లేదు, సెమీ ఫ్లఫీ కూడా 200 కే చేస్తున్నారని చెప్పారు. ఎవరు చేస్తున్నారండి ఆ కాస్ట్ కి అని అడిగాను నేను. మా ఫ్రెండే చేస్తుంది, బాక్స్ ఫోల్డింగ్ 125 కి, సెమీ ఫ్లఫీ ప్లీట్స్ 200 కే అని అన్నారు. సెమీ ఫ్లఫీ 200 కా? అంత తక్కువకి ఎలా చేస్తున్నారు? పేపర్ రోల్స్ పెట్టాలి, పిన్స్ ఎక్కువ పెట్టాలి కదా అంటే, పేపర్ రోల్స్ అవసరం లేదు అండ్ పిన్స్ కూడా పెట్టక్కర్లేదు, నాకు జస్ట్ సెంటర్ ప్లీట్స్ కొంచెం ఫ్లఫీగా పెడితే చాలు, బ్రైడ్స్ కి డ్రేప్ చేసేది నేనే కాబట్టి సో నాకు బేసిక్ గా చేసిస్తే చాలు అని అన్నారు. సరే అని చెప్పి ఆ పర్సన్ చెప్పిన కాస్ట్ కి నేను చార్జ్ చేస్తున్న కాస్ట్ కి మధ్యలో ప్రైస్ కి ప్రీప్లీటింగ్ చేయడానికి ఒప్పుకున్నాను. నా దగ్గరికి ఎప్పుడు శారీస్ తీసుకొచ్చి ఇచ్చినా వితౌట్ మెజర్మెంట్స్ హైట్ అండ్ టాప్ సైజ్ ని బట్టి ప్రాపర్ గా నీట్ గా ప్లీటింగ్ చేసి ఇచ్చేదాన్ని. ఆ పర్సన్ కి నేను ఫస్ట్ చేసి ఇచ్చిన ప్రీ ప్లీటింగ్ కి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా? మీరు వితౌట్ మెజర్మెంట్స్ చాలా పర్ఫెక్ట్ గా ప్లీటింగ్ చేశారు, బ్రైడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అని చెప్పారు. అప్పటి నుండి రిపీటివ్ ఆర్డర్స్ ఇస్తూ ఉండేవారు. నా ఫస్ట్ 2 ఆర్డర్స్ తర్వాత నేను పోస్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద ప్లీటింగ్ వీడియోస్ ఈ క్లయింట్ ఇచ్చినవే అండి. ఫిటెడ్ గా శారీస్ ఇచ్చారు, దాన్ని బట్టి అర్థం చేసుకోండి నేను చేసిన ప్లీటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేదో. నేను ప్లీటింగ్ చేస్తూ ఉండగా ఈ పర్సన్ శారీస్ తీసుకువెళ్ళడానికి వచ్చారండి. ఆ శారీస్ నాకు ఇచ్చినప్పుడు ఏ కండిషన్ లో ఉన్నాయంటే, శారీని వన్స్ డ్రేప్ చేసుకున్న తర్వాత తీసేసిన శారీ ఏ కండిషన్ లో ఉంటుందో పిన్స్ అన్ని అలాగే ఉన్నాయండి. అట్లీస్ట్ ఫోల్డ్ కూడా చేయకుండా డ్రేప్ చేసుకున్న శారీని తీసేసి డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇచ్చేసారు. కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను, చూడండి.